ఓకే, సో ఈ ఎర్రర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ 20 లైన్లో ఎర్రర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో నేను మళ్ళీ కన్సోల్లోకి వెళ్ళాను, 21 దగ్గరికి వచ్చాను. నెంబర్ 21 దగ్గర యాక్చువల్లీ ఇక్కడ ఎర్రర్ లేదు, అంటే ఇది కరెక్ట్గా ఉంది, ఇక్కడే ఉంది ఎర్రర్. ఓకే, సో ఓకే నెంబర్ 20. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి, మనకి యూజర్ డాట్ నేము, యూజర్ పారామీటర్ డాట్ నేమ్ అంటే ఇక్కడ మనం ఏం గెట్ చేస్తున్నాం అంటే మనకి ఏంటి అవుట్పుట్, ఇక బిఫోర్ హ్యాండ్ మార్కప్ అంటే ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే ఇక్కడ ఉన్న దీని తర్వాత. సో ఇక్కడ ఎడ్జసెంట్ ఎలిమెంట్ అనేది అది ఎర్రర్. అయితే మీకు వెంటనే చాట్‌జీపీటీ యూజ్ చేయకండి. ఫస్ట్ ఎడ్జసెంట్, ఇక్కడ ఎడ్జసెంట్ ఎలిమెంట్ ELEMENT ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఎడ్జసెంట్ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది పర్టికులర్ పొజిషన్ని. మనం పొజిషన్ని ఎలిమెంట్ అడ్జస్ట్ చేయట్లేదు, ఇక్కడ మనం డేటాని గెటరేట్ చేస్తున్నాం. సో ఇది ముందో వెనక రాయట్లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్ బదులు HTML అని రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ HTMLకి వచ్చారనుకోండి, ఇక్కడికి వస్తే మెథడ్ ఇన్సర్ట్ HTML కోడ్ ఇంటూ స్పెసిఫైడ్ పొజిషన్. ఇదేం చేస్తుంది, ఇక్కడ పొజిషన్ తీసుకుంటే HTML తీసుకుంటుంది. అయితే ఈ రెండిట్లకి డిఫరెన్స్ చూడాలి. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సర్ట్ ఎడ్జసెంట్ ఎలిమెంట్ అండ్ క్లాస్కి రాకుండా ఇవన్నీ మెసేజ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇన్సర్ట్ ఎడ్జసెంట్ ఎలిమెంట్. ఓకే, సో మనకు డిఫరెన్స్ చూస్తున్నాం. ఇన్సర్ట్ HTML వెడ్స్ ఇన్సర్ట్ ఎడ్జసెంట్ ఎలిమెంట్. యూ కెన్ సీ ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఎడ్జసెంట్ ఎలిమెంట్ ఆల్సో యాక్సెప్ట్ ద పొజిషన్ యాజ్ ద ఫస్ట్ పారామీటర్, సేమ్ 4 values as the insert HTML adjacent HTML, but then accepts no elements as the second parameter. ఇక్కడ నోడ్ని సెకండ్ పారామీటర్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఓన్లీ ఎలిమెంట్స్ అన్నీ వస్తుంది మనకు అవుట్పుట్. యాక్చువల్గా ఎలిమెంట్ అన్నీ రావాలంటే మీరు ఏం చేయాలంటే మనకున్న ఎలిమెంట్స్ అన్నీ షో అప్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెంట్ల మీద డిఫరెన్స్ చదవండి. ఇన్సర్ట్ HTML, ఇన్సర్ట్ ఎలిమెంట్ HTML. ఎలిమెంట్ అంటే ఒకదాన్ని పర్టికులర్గా మనం యాక్సెస్ చేస్తాం, అదే ఎలిమెంట్ అంటే HTML అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని షో అప్ చేస్తాం. ఇప్పుడు సో నోడ్లో వర్క్ అవ్వాలంటే నోడ్ మీకు అది చెప్తాను చూడండి. సరే ఏంటి మీనింగ్, ఇది నోడ్లో వర్క్ అవ్వాలనుకోండి, ఇప్పుడు ఈ కోడ్ ఉందనుకో, ఇది నోడ్లోని వర్క్ అవ్వాలంటే
ఇక్కడ రన్ చేయాలి. ఇక్కడ రన్ చేయాలంటే మీరు ఈ కోడ్ని ఇక్కడ కాపీ చేసి పెట్టిన తర్వాత రన్ చేస్తే ఇక్కడ నోడ్ సర్వర్ సైడ్ వర్క్ అవుతుంది. సో ఓన్లీ HTML అంటే సర్వర్ సైడ్ అవ్వదు, ఆ తర్వాత చూద్దాంలే. సో ఇక్కడ నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వస్తుంది మనకి. ఇప్పటికి వచ్చిన తర్వాత ఎర్రర్స్ కూడా లేవు అది. సో ఇది ఎర్రర్. ఇందాక ఇక్కడ వరకు ఉన్నాం కదా, ఇక్కడ ఎలిమెంట్ బదులు HTML పెట్టాలి. సో ఒక్కొక్కసారి మనకి 2-3 ఎర్రర్స్ అని కూడా చూపిస్తుంది. చూపించినా దాన్ని పట్టించుకోకుండా నెక్స్ట్ ఏముందని చూడాలంతే. సో అది ఓకే. సో ప్రాక్టీస్ మేక్స్ సెన్స్ అని అలా చేస్తూ ఉండండి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఫెచ్ API. సో వాట్ ఈజ్ API మీన్స్? ఓకే, ఓకే. సో నో నీడ్ టు ఇక్కడ ద ఫెచ్ API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అలౌస్ వెబ్ బ్రౌజర్ టు మేక్ HTTP రిక్వెస్ట్. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ఇంకో టీని ఏమంటారు ఇక్కడ ఎవరికైనా తెలుసా? ఒకసారి రాకేష్ కూడా ఆన్సర్ చేశాడు ఒకసారి మీరు ఉన్నప్పుడే, గుర్తుపెట్టుకుని. వాట్ ఈజ్ HTTP మీన్స్? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ పోర్టలా? ఓకే, ఓకే, ప్రోటోకాల్. సో చూడండి దాని మీనింగ్. ఓకే, సో ఇక్కడ API ఇంట్రడక్షను. API స్టాండ్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫర్ ది వెబ్ API. మీకు ఏమైనా తెలియకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే బాగుంటుంది. సో దేని గురించి యూజ్ చేస్తాం అనేసి. సో నేను ఇది చెప్పి క్లిక్కి అంటే ఓవర్ వ్యూ అనేసి. ఓకే, ఏ వెబ్ API ఈజ్ ఏ డెవలపర్స్ డ్రీమ్. It can extend the functionality of a browser. It can greatly simplify complex functions. It can provide easy syntax to complex code. What is WebAPI stands for? Application Programming Interface is an application programming interface for web. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్లో మనం యూజ్ చేస్తాం. బ్యాక్ ఎండ్లో మీకు Node.js, Express.js రావాలి. ఇది వచ్చేస్తే Express.js, Node.js one day అని. A browser API can extend the functionality of a web browser. Server API extend functionality of a web server. ఈ వెబ్ సర్వర్ అనేది దేనిది? బ్రౌజర్ది అనేది ఫ్రంట్ ఎండ్, సర్వర్ది ఎవరు వచ్చారు? ఓకే, సో ఎక్కడున్నా చూడండి. వెబ్ బ్రౌజర్లో చూసేదనేది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్. బ్రౌజర్ APIs. ఆల్ బ్రౌజర్స్ హ్యావ్ సెట్ ఆఫ్ బిల్ట్ ఇన్ అంటే ఇట్ కమ్స్ విత్ ద ప్రోగ్రామ్ అనేసి. API సపోర్ట్ కాంప్లెక్స్ ఆపరేషన్స్. ఓకే, సో ఇవన్నీ మనం తర్వాత చూడగలం. థర్డ్ పార్టీ APIs ఆర్ నాట్ బిల్ట్ ఇన్ యువర్ బ్రౌజర్. APIs యూ విల్ హ్యావ్ డౌన్లోడ్ ద కోడ్ ఫ్రమ్ ద వెబ్. యూట్యూబ్ API ఏం చేస్తుందంటే అలౌస్ యూ టు డిస్ప్లే వీడియోస్ అనే వెబ్సైట్. ట్విట్టర్ అలౌస్ డిస్ప్లే ట్వీట్స్ అనే వెబ్సైట్. ఫేస్బుక్ API అలౌస్ యూ టు డిస్ప్లే ఫేస్బుక్ ఇన్ఫో అనే వెబ్సైట్. అలా. సో హిస్టరీ. ఓకే, కన్స్ట్రెంట్ వ్యాలిడేషన్ DOM మెథడ్స్. DOM అంటే మీకు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ప్రాపర్టీ డిస్క్రిప్షన్. చెక్ వ్యాలిడిటీ ఏం చేస్తుంది, సెట్ కస్టమ్స్ వ్యాలిడిటీ ఏం చేస్తుంది అనేసి ఉన్న మెథడ్స్ ఇవన్నీ. సో ఉన్న మెథడ్స్ తర్వాత చూసుకోగలం. ఓకే, ఓకే. సో నేను చెప్పవలసింది మర్చిపోయాను ఇక్కడ. HAPFA మెథడ్స్ ఇది మనం చూసుకోవాల్సింది.
ఓకే, వెరీ ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా వినాలి మరి. ఇంకా మీరు ఇంకా విన్న తర్వాత ఇంక ఎలా ఉంటుందంటే అలా ఉండాలి మరి. ఓకే, సో ద జావా స్క్రిప్ట్ ఫెచ్ మెథడ్ యూజ్డ్ ఫర్ రిట్రైవింగ్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్. అంటే సర్వర్ నుంచి నువ్వు డేటాని తెచ్చుకోవడానికి. ఇట్ రిటర్న్స్ ఏ ప్రామిస్ resolving to the response object which encapsulates the server's response to the request. ఫెచ్ ఈ ఎన్క్యాప్సులేట్స్ అనేది తర్వాత చెప్తాను, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో. మేకింగ్ బోత్ గెట్ రిక్వెస్ట్ టిపికల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఫెచింగ్ డేటా ఫర్ పోస్ట్ రిక్వెస్ట్ యూటిలైజ్డ్ ఫర్ పోస్టింగ్ డేటా టు సర్వర్. ఫర్దర్ మోర్ ఓకే సో సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది ఉందా, షార్ట్ వేని ఎప్పుడు ఎంచుకోకండి. షార్టెస్ట్ వే ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్యాడ్ వే టు గెట్ అనేసి. ఫెచ్ మెథడ్ ఇక్కడ సింటాక్స్ ఉంది. ద రిక్వెస్ట్ మెథడ్ ఈజ్ ఐదర్ గెట్ ఆర్ పోస్ట్. ఓకే సో రిక్వెస్ట్, గెట్ ఆర్ పోస్ట్, ఎర్రర్ హ్యాండ్లింగ్, గెట్. ఓకే, హౌ టు ఫెచ్ ఈజ్ ఓకే సో ఓకే గెట్ మెథడ్. ఫస్ట్ గెట్ మెథడ్ చూసుకుంటే ఇది ఏం చేస్తుంది, ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వెన్ వర్కింగ్ విత్ ద ఏపీఐస్ ఇస్ ద గెట్ రిక్వెస్ట్. ఇట్ ఈజ్ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ సర్వర్. అంటే నువ్వు ఏదైనా ఒక డేటాని తేవాలంటే నువ్వు ఏ మెథడ్ యూజ్ చేయాలి, గెట్. లెట్స్ వాక్ త్రూ అనే example of making a simple get request using the fetch API. For example, fetching the user. Suppose we want to retrieve information about a user from a hypothetical API. Here is how you can do it. Okay so URLని నువ్వు ఒక దగ్గర సేవ్ చేసుకున్నావు అంటే URLని పాస్ చేయకుండా ఈ వేరియబుల్ని సేవ్ చేసే. ఇది అర్థమవుతుంది ఈ కోడ్ ఇక్కడ ఉన్నది. మనం డైరెక్టర్గా ఇందులో పెట్టేస్తాం కదా, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఇచ్చి. అలా కాకుండా మనం ఏం చేసుకున్నాం అంటే ఆ యూఆర్ఎల్ని ఏం చేసాం, స్పెసిఫై ఏపీఐ ఎండ్ పాయింట్ ఫర్ యూజర్ డేటా. అంటే నువ్వు దీంట్లో సేవ్ చేసుకున్నావు ఒక దాంట్లో. అర్థమవుతుందా? మామూలుగా ఇందులో పెట్టేస్తాం. ఇందులో పెట్టడం కన్నా మనం ఏం చేసుకున్నాం అంటే ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఇందులో యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే కాన్స్ట్ అనేది ఎప్పుడు వెరీ సేఫ్ అని, ఎందుకంటే ఎవరు దాన్ని చేంజ్ చేయలేరు. సో ఇప్పుడు డాట్ దెన్ రెస్పాన్స్. ఇఫ్ దెన్ రెస్పాన్స్ ఏంటంటే రెస్పాన్స్ ఇస్తుంది. ఇఫ్ రెస్పాన్స్ ఈజ్ నాట్ ఓకే అంటే ఇది రెస్పాన్స్ కాదనుకో, అప్పుడు ఒక ఎర్రర్ ఇస్తుంది, నెట్వర్క్ రెస్పాన్స్ వాజ్ నాట్ ఓకే అనేసి. అంటే డౌట్ చెప్పు నాన్న. అదే ఆ నాట్ ఉంది కదా, అది డబుల్ రెస్పాన్స్ ముందు ఉంది కదా సార్, అది షిఫ్ట్ పట్టుకొని 1 నొక్కాలి. అది అవి 2 పెడితే అవి 2 పెడితే తెలీదు నాకు. తెలీదు అంటే నేను మన యూట్యూబ్లో చూసాను, అవి 2 ఉన్నాయి. అంటే ఎస్ కింద వస్తుంది. ఇప్పుడు నాట్ అని వచ్చింది సింగిల్ ఉంటే, అది నాట్ ఆఫ్ నాట్ అనేసి. సో నాట్కి ఇంకొక ఆపోజిట్ పెడితే ఎస్. సో అలా యూజ్ చేయక. సో ఫస్ట్ డౌట్ వచ్చి అడిగాను. ఓకే సో ఎస్ ఆర్ నో అన్నట్టుగా యూజ్ చేయాలి. ఎస్ అంటే ఇది ఇక్కడ ఉన్నది, నో అంటే నాట్ పెడితే నో అయిపోద్ది అంతే. మళ్ళీ ఇంకొక నాట్ పెడితే ఏటవుతుంది, నోకి ఆపోజిట్ ఎస్. మళ్ళీ ఇంకో నాట్ పెడితే అలాగ అవుతుంది, కరెక్టే, కానీ డోంట్ డూ ఇట్ అనేసి. ఓకే సో మనం ఇక్కడ గెట్ మెథడ్ గురించి చూస్తున్నాం. గెట్ అనేది దేని గురించి వస్తుంది అనేసి. సో మనకున్న మెథడ్స్ ఏంటి, ఏ మెథడ్స్ ఉంటాయని చెప్పాను. సో గెట్ అంటే ఏం చేస్తాం, తీసుకోవడం ఆ డేటాని. గెట్ ఒకటి, తర్వాత సో ఇక్కడ గెట్
ఇక్కడ ఫెచ్లో గెట్ అంటే ఈజ్ ఎ రిక్వెస్ట్. గెట్ రిక్వెస్ట్ అంటే ఏం చేస్తాం, యూఆర్ ఆస్కింగ్ ఎ రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్ సో ఏమని అంటామంటే, సో సింపుల్గా చెప్పాలంటే గెట్ గురించి జాగ్రత్తగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న మెథడ్స్లో ఫస్ట్ గెట్, పోస్ట్, ఇంకొకటి ఏముంటుందంటే పుట్ టు డిలీట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్ గెట్, పోస్ట్, ఇంకా పుట్ డిలీట్. ఓకే, పుట్, ఇంకా డిలీట్. డిలీట్ అంటే మనకు తెలుసు కదా. డిలీట్ అంటే డిలీట్ చేసేది. ఓకే, గుడ్. డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ గెట్ మెథడ్ అంటే ఏమైంది, మళ్ళీ అయిపోయిందా? కాల్ దగ్గరికి వచ్చింది ఇది. లేదు కార్తిక్ జాయిన్. కార్తిక్, ఓకే. సో గెట్ రిక్వెస్ట్ ఈజ్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని. గెట్ రిక్వెస్ట్ ఈజ్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఇమేజ్ యూ వాంట్ టు నో ద వెదర్, సో యూ సెండ్ ఏ లెటర్ టు ఎవరికి? జీవీఎంసీ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్కి నువ్వు ఇది యూఆర్ఎల్తో యూజ్ చేస్తాం. ఒక వెబ్సైట్కి నువ్వేమనంటే మన ఇండియాలో ఎక్కువ వచ్చేది వైజాగ్లో వర్షం ఎక్కువ వచ్చేస్తుంటుంది, వెదర్ ఎలా ఉందని. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే గెట్ రిక్వెస్ట్. ఎవరికి రిక్వెస్ట్ పంపిస్తున్నావు ఇక్కడ? వెదర్, ఓన్లీ వెదర్ వెబ్సైట్కి, ఓన్లీ వెబ్సైట్తో మనం చేస్తున్నాం. గెట్ అంటే వెబ్సైట్ నుంచే మనం తీసుకుంటున్నాం. అంటే ఏ గెట్ రిక్వెస్ట్ ఈజ్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇమేజిన్, నువ్వు ఇమేజ్ చేసుకో. ఇమేజిన్ యూ వాంట్ టు నో ద వెదర్, సో యూ సెండ్ ఏ లెటర్ టు ద వెదర్ వెబ్సైట్ ఆస్కింగ్ ఫర్ టుడేస్ వెదర్ అనేసి. ఓన్లీ టుడేస్ వెదర్ యూస్ చేస్తే ఇక్కడ మనం ఏ మెథడ్ యూస్ చేస్తావు? గెట్ అనేది యూస్ చేస్తావు. గెట్ అనేది యూస్ చేస్తే ఏమొస్తుంది? డేటా. సో ఆ డేటా కావాల్సి వస్తుంది. ఓకే, ఇంకొకటి ఉంది పోస్ట్ రిక్వెస్ట్. పోస్ట్ రిక్వెస్ట్ అనేది లైక్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ టు వెబ్సైట్ అని. సెండింగ్ ఏ ఇన్ఫర్మేషన్ టు వెబ్సైట్. ఇమేజిన్ యు ఆర్ ఎంటరింగ్ ఏ కంటెస్ట్. ఓకే, సో యూ సెండ్ యువర్ నేమ్, ఈమెయిల్ టు ద కంటెస్ట్ వెబ్సైట్. అంటే నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఏం చేస్తాం? పోస్ట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ ఈజ్ లైక్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ టు ఏ వెబ్సైట్. పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఏంటంటే సెండింగ్ ఇన్ఫర్మేషన్. గెట్ రిక్వెస్ట్ అంటే గెట్టింగ్ ఇన్ఫర్మేషన్, లైక్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్? Get means we request, we are asking the data. Okay, good. And post means we have to see. Get ante we have to send. Get ante sending, get ante ask for information from a website. Post request ante send information to a website. Okay, meaning తెలిసింది కదా. Get కి, సో గెట్కి పోస్ట్కి. గెట్ అంటే ఆస్క్ ఇన్ఫర్మేషన్, పోస్ట్ అంటే సెండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పుట్ రిక్వెస్ట్ ఈజ్ లైక్, పుట్ అనేది ఏంటంటే అప్డేటింగ్ అనేది. పుట్ అనేది ఏంటి? అప్డేటింగ్. డిలీట్ అంటే తెలుసు కదా, ఇంకా నేను చెప్పవసరం లేదు, డిలీట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కార్తిక్, ఒక్కొక్క కార్తిక్ ఫస్ట్ కార్తిక్ ఉన్నాడు కదా. ఓకే, కార్తిక్, వాట్ ఈస్ గెట్, పోస్ట్, ఇంకేమన్నా? గెట్, పోస్ట్, డిలీట్, పుట్. చెప్పినా ఒక్కొక్కటి టక్ 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 అని చెప్పాలి. ఒక్కొక్కరు రెడీగా ఉండండి. కార్తిక్ తర్వాత అఖిల్ తర్వాత రవీంద్ర తర్వాత రాకేష్ లేడు మీటింగ్లో. ఓకే, సో మీ ముగ్గురు ఆన్సర్ చేయండి చాలు. ఉన్నోళ్ళు ఉంచుతారు, లేని వాళ్ళు వెళ్ళిపోతే అదే మంచిది. రాకపోతే పాస్ అని చెప్పు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్, పోస్ట్, డిలీట్, ఇంకొకటి ఉంటుంది పుట్. ఓకే, రాకపోతే పాస్ అని చెప్పు. మౌనమే అంగీకారం. నెక్స్ట్ అఖిల్. సార్ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? డిఫరెన్స్ బిట్వీన్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్.
ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. Pass, sir. పాస్. ఓకే, అఖిల్, సారీ అఖిల్ కాదు, రవి. That means we ask or we request the information from the data ఓకే, for the data, and it means we have to send the post, send the information ఓకే, to the దట్ ఈస్ పోస్ట్. data and post. And put means yeah, that అప్డేటింగ్. is on updating. Yes, put means updating. Let means delete only. ఓకే That's it. ఓకే, అందరికీ అర్థమైంది కదా. గెట్ అంటే ఆస్కింగ్, అడగడం. గెట్ అంటే గెట్ ఇన్ఫర్మేషన్, వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ Get తీసుకోవడం. పోస్ట్ కాదు, గెట్ తర్వాత పోస్ట్ అంటే నువ్వు పోస్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వడం. పోస్ట్ అంటే నువ్వు పోస్ట్ చేయడం. Send. ఓకే, సెండ్ చేయడం, సెండ్ ద ఇన్ఫర్మేషన్. పోస్ట్ అంటే సెండ్ ద ఇన్ఫర్మేషన్. గెట్ అంటే నీకు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. సెండ్ ఇన్ఫర్మేషన్ అంటే పోస్ట్. పుట్ అంటే అప్డేట్, అంటే నువ్వేమైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే అప్డేట్ మెథడ్ అదే అప్డేట్ చేయాలంటే ఏ మెథడ్ యూస్ చేస్తావు? పుట్ మెథడ్. మొత్తం తీసి పారేయాలంటే, డిలీట్ చేయాలంటే Delete. ఓకే. సో ఇప్పుడు చక్కగా మీకు అవన్నీ తెలిసాయి. ఒక ఫెచ్లో ఇది ఇక్కడ. సో యూజర్ డేటా. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ విల్ డిఫైన్ ద ఏపీఐ ఎండ్ పాయింట్ ఫర్ యూజర్ డేటా. ఓకే, https API example.user.1. The fetch function is used to make the get request and we handle the response by checking if it's okay using the response.ok property. If the response is okay, we convert into, అంటే ఈ రెస్పాన్సెస్ అనేది ఓకే అయితే ఇక్కడ, సో ఈ రెస్పాన్స్ ఇస్ ఓకే అయితే ఇది రిటర్న్ చేస్తుంది. ఇఫ్ నాట్ ఈక్వల్ టు రెస్పాన్స్ అంటే వీ విల్ గెట్ అన్ ఎర్రర్ అని. ఓకే, మేక్ ఏ గెట్ రిక్వెస్ట్ యూజింగ్ ఫెచ్ ఏపీఐ అని. ఓకే, ఈ మెథడ్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఏమంటారు దీనికి, సో ఏమంటారు, గెట్ అనేసి. గెట్ మెథడ్లోని యూ విల్ గెట్ ఎ డేటా అనేసి. గెట్ మెథడ్ అనేది నేను ఫస్ట్లో చెప్పాం కదా, యూజువల్గా మనం ఫస్ట్ చేసింది గెట్ మెథడ్. ఓకే, గెట్ మెథడ్ అనేది మనం ఫస్ట్లో చేసాం. అంటే ఫస్ట్లో నేను ఇప్పటి వరకు చేసినవన్నీ గెట్ మెథడ్సే. గెట్ మెథడ్ అంటే మనం డేటా వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ మీకు చూపించినట్టుగా అయితే ఇది కూడా ఒక గెట్ మెథడే. ఇందులో మనం దేన్ని మెన్షన్ చేయవసరం లేదు, జస్ట్ గెట్ మెథడ్ అంటే ఇలా ఉన్నది. సో ఇక్కడ మేక్ ఏ గెట్ రిక్వెస్ట్ యూజింగ్ ద ఫెచ్ ఏపీఐ. ఇక్కడ రెస్పాన్స్ కరెక్ట్ అయిందనుకో ఇది ఆ ఫార్మేట్ వస్తుంది. ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. దెన్ యూజర్ డేటా ప్రాసెస్ ద రిట్రైవ్డ్ డేటా యూజర్ డేటా అని. యూజర్ డేటా వస్తుంది ఇక్కడ, అంటే ఆ ప్రింట్ చేయడం డేటా. ఈ డేటాలో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇది వచ్చేస్తుంది అది. ఓకే, రెస్పాన్స్ అంటే ఇది కరెక్ట్ అయితేనే మనం రీడ్ చేయగలం డేటా. నువ్వు చదివే లెటర్ కరెక్ట్గా ఉంటేనే కదా నువ్వు అది ప్రింట్ చేయగలవు, ప్రింట్ చేస్తావు. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకో ఇక్కడితో అయిపోద్ది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా. అంటే ఒకవేళ ఇదేమైనా ఎర్రర్స్ వస్తే అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది, అది సెకండరీ అనుకో అది. సో హౌ టు మేక్ ఏ పోస్ట్ రిక్వెస్ట్ కూడా మీకు ఇప్పుడు చెప్పాను పోస్ట్ గురించి. వైల్ గెట్ రిక్వెస్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ రిట్రైవింగ్ డేటా, అంటే రిట్రైవింగ్ అంటే ఆస్కింగ్. పోస్ట్ రిక్వెస్ట్ ఆర్ యూజ్డ్ టు సెండ్ డేటా టు సర్వర్. మీకు చెప్పాను కదా సెండ్ డేటా అనేసి. దిస్ ఈజ్ కామన్లీ, ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. దిస్ ఈజ్ కామన్లీ యూజ్డ్ వెన్ సబ్మిటింగ్ ఫార్మ్ ఫర్ సెండింగ్ డేటా టు క్రియేట్ ఎ న్యూ రిసోర్స్. లెట్స్ ఎక్స్ప్లోర్ హౌ టు మేక్ ఎ పోస్ట్ రిక్వెస్ట్ యూజింగ్ ద ఫెచ్ ఏపీఐ. ఓకే, suppose we have a simple form with user details and we want to send this data to server to create a new user. Here is how you can make a post request. Okay, so ఇక్కడ మన యూఆర్ఎల్ను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఫామ్ డేటా టు సెండ్ టు ద రిక్వెస్ట్ బాడీ. ఇక్కడ ఒక కాన్స్ట్ ఒక వేరియబుల్. ఇక్కడ దీన్ని ఏమంటారు, ఎవరైనా గెస్ చేయగలరా ఈ సింటాక్స్ని? All. It means అన్ని. నో, ఆ సింటాక్స్ని ఏమంటారు అంటున్నాను.
లేదన్నా మర్చిపోయాను. అందుకే ప్రాక్టీస్. సో అఖిల్ నువ్వు చెప్తావా? కర్లీ బ్రేసెస్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే చెప్పినన్న. సార్ అదే క్వశ్చన్ రిపీట్ చేయండి. ఈ సింటాక్స్ని ఏమంటారు ఇలాగా? కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ టు ఎండింగ్ సార్. అంటే ఇది ఈ లైన్ని. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఏమంటారు ఆ సింటాక్స్ని? స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అది అరే సార్ ఇండెక్స్ అవుతుంది. ఎరే అవుతుంది. దీన్ని కర్లీ బ్రాకెట్స్ ఉంటే కాలంతో నాట్ ఆబ్జెక్ట్. మీకు తెలిసింది దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటారు కర్లీ బ్రేసెస్ ఉంటే. ఆబ్జెక్ట్ ఈ యూజర్ నేమ్ అనేది కీ, దీన్ని వాల్యూ, ఇదంతా కలిపి ఒక ప్రాపర్టీ అంటాం. ప్రాపర్టీ హ్యాజ్ ఎ కీ అండ్ వాల్యూ. ప్రాపర్టీ హ్యాజ్ ఎ కీ అండ్ వాల్యూ, పాస్వర్డ్. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెచ్, అక్కడ యూఆర్ఎల్ కామా, మళ్ళీ ఇది ఒకటి, ఈ బాడీ JSON డాట్ string 5 ఫార్మాట్, దెన్ రెస్పాన్స్. ఇదంతా మనకు తెలుసు, ఇది కూడా మనకు తెలుసు, ఇదంతా మనకు తెలుసు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫార్మాట్ డేటా అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డస్ ఇట్ డూ గెస్ట్ రిక్వెస్ట్ అని. గెట్ రిక్వెస్ట్ మనం ఆల్రెడీ చాలాసార్లు చేసాం. మనం మామూలుగా చేసింది ఏంటంటే ఫస్ట్ నుంచి మీకు చూపించింది అది గెట్ రిక్వెస్ట్. సో అందులో ఓకే. నెక్స్ట్ పోస్ట్ రిక్వెస్ట్లో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్లో దీని బదులు డేటాని మనం సెండ్ చేస్తున్నాం. దేనికి, ఎవరికి సెండ్ చేస్తున్నాం? దీన్ని ఏమంటారంటే సెండ్ ఏ రిక్వెస్ట్ అంటాం. సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద, అదే డేటాని సెండ్ చేస్తున్నాం. ఎవరికి సెండ్ చేస్తున్నాం మనం డేటాని? సర్వర్కి. ఓకే ఓకే. సో గుర్తుపెట్టుకోండి అన్న, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఈ వేరియబుల్ బదులు మనం దీన్ని పాస్ చేయాలి కదా, ఈ యూఆర్ఎల్ని. దాన్ని మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని పాస్ చేసుకున్నాం. అప్పుడు సేవ్ అవుతుంది టైము, లేదంటే పెద్ద లైన్ వచ్చేస్తుంది కోడ్. అవునా? ఓకే. సో ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టి ఆ మెథడ్, దాన్ని మెథడ్ అని యూజ్ చేయాలి. గెట్కి అవసరం లేదు. ఓకే, గెట్కి అవసరం లేదు. పోస్ట్. సో ఓకే. సో మెథడ్ అంటే పోస్ట్. దిస్ ఈజ్ ఎ పోస్ట్ రిక్వెస్ట్ అని మనం ఇక్కడ మెథడ్ని మెన్షన్ చేసాం. ఇక్కడ హెడర్స్ అంటే హెడర్స్, దీన్ని ఏమంటారంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ని ఏమంటారంటే టెల్ ద వెబ్సైట్ యూఆర్ సెండింగ్ JSON డేటా. అంటే ఈ కంటెంట్ టైప్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ డాష్ ఫార్మాట్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని సో ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం అనేసి. సో ఓకే, సిస్టర్ డాలీ మెసేజ్ చేశారు. ఓకే. సో ఏం చేస్తుందని చెప్పాను, ఇక్కడ ఈ హెడర్స్ డాట్ కంటెంట్ టైప్ అనేది ఏం చేస్తుందంటే టెల్ ద వెబ్సైట్ యూఆర్ సెండింగ్ JSON డేటా. ఇది ఈ లైన్ కోడ్ ఏం చేస్తుంది, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుందని చెప్పాను. ఎవరికి చెప్తున్నావు? వెబ్సైట్ చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? యూఆర్ టెల్లింగ్ వెబ్సైట్. సో టెల్ ద వెబ్సైట్ యూఆర్ సెండింగ్ JSON డేటా. అంటే నువ్వు వెబ్సైట్ చెప్తున్నావు, నేను JSON డేటాని పంపిస్తున్నానని. ఈ మెథడ్ ఆఫ్ ఇది ఏం చేస్తుంది, ఈ కోడ్ ఇది ఏం చేస్తుంది, ఈ లైన్ ఆఫ్ కోడ్ పంపిస్తుంది, సెండ్ చేస్తుంది సర్వర్.
సర్వర్కి ఏం చేస్తుంది మెథడ్ అనేది ఏం చేస్తుందంటే పోస్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తుంది మనకు తెలుసు. ఓకే, మనం డేటాని మనం సెండ్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తుందని చెప్పాను, జేసన్ డేటా పంపిస్తున్నాం. అదే సో వీఆర్ టెల్లింగ్ ది వెబ్సైట్ వీఆర్ సెండింగ్ ఏ జేసన్ డేటా. ఎవరికి సెండ్ చేస్తున్నాం జేసన్ డేటాని? వెబ్సైట్కి. ఇక్కడ ఇది ఏం చేస్తుంది తెలుసు కదా, జేసన్ డాట్ స్ట్రింగిఫై ఫార్మాట్ అంటే ఇది ఏం చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే కన్వర్ట్ యువర్ డేటా ఇంటూ జేసన్ అండ్ సెండ్ ఇట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రింగిఫై మెథడ్ మీరు చూడండి, ఇందులో మనం ఫార్మ్ డేటాని ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేసి చూడండి, మనం ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేసాం అన్న ఈ బాడీకి వచ్చినప్పటికి జేసన్ డాట్ స్ట్రింగిఫై మెథడ్. ఇక్కడ మీకు ఒక సింపుల్గా చెప్తాను, మీరు ఇంట్రెస్ట్గా ఉంటున్నారు కాబట్టి. సో స్ట్రింగిఫై చేశాను. ఓకే, సో ఫస్ట్ so is a common JSON is exchanging data to from web server. When sending a data to web server, data has been be a string converted object JavaScript object. మనకు తెలుసు ఇప్పుడు కన్వర్ట్ JavaScript object into string JSON stringify అనేసి. A common use JSON is to exchange data to or from a web server. When sending data to web server, the data has to be string. సో డేటా హ్యాస్ టు బి స్ట్రింగ్ ఉండాలి. అందుకే మనం ఈ జేసన్ ఏం చేస్తుందంటే జావాస్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది ఇంటూ స్ట్రింగ్. సో మన డేటా అనేది స్ట్రింగ్గా ఉండాలి, మనం జావాస్క్రిప్ట్ కింద జేసన్ ఫార్మాట్ నుంచి జావాస్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. మీరు చూడండి సింపుల్గా. ఓకే, సో ఫస్ట్ సో మనం ఇక్కడ టార్గెట్ చేసింది మెథడ్. ఓకే, సో మన అది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్, మన ఆబ్జెక్ట్ ఇదే కదా ఫార్మాట్ డేటా అనేది. ఓకే, మేక్ ఏ పోస్ట్ రిక్వెస్ట్ యూజింగ్ ఫెచ్ అయిపోయి ఇక్కడ యూఆర్ఎల్ ఇది పాస్ చేయాలి. దీన్నే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, నేను స్టోర్ చేసుకుని ఇక్కడ పెట్టాను. ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా మనం ఏమంటాం యాక్చువల్గా కర్లీ బ్రేసెస్లో ఉందంటే ఆబ్జెక్టే. సో ఆబ్జెక్ట్. ఓకే, కర్లీ బ్రేసెస్లో అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఆబ్జెక్ట్, దట్స్ గుడ్. మెథడ్ ఏం చేస్తుంది, పోస్ట్ మెథడ్ అంటే మనకు తెలుసు, స్పెసిఫై దట్ దిస్ ఈజ్ ఎ పోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మనం ఇన్ఫర్మేషన్ కంటెంట్ టైపు అప్లికేషన్ స్పేస్ చేసాను ఏం చేస్తుంది, మనం చెప్తున్నాం టెల్ ద వెబ్సైట్ వీఆర్ సెండింగ్ ఏ జేసన్ డేటా అనేసి. ఇది ఏం చేస్తుందంటే ఇది జావాస్క్రిప్ట్ ఫార్మాట్లోకి మారుస్తుంది జేసన్ డాట్ స్ట్రింగిఫై మెథడ్ అనేది. మీరు చూడండి, నేను క్లియర్ ఇంకంతగానే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక్కడ మనం ఏం పాస్ చేసాం, ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అంటే మన ఫార్మ్ ఆబ్జెక్ట్ నేమ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అనేసి. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే ఫార్మ్ డేటా. ఓకే, సో ఇప్పుడు మనం సర్వర్కి అంటే వెబ్సైట్కి ఏ డేట్ పంపించాం, మనం ఆ డేటాని పంపించాం. ఓకే, ఆ డేటా ఏంటంటే యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, ఇక్కడ ఈ లైన్ ఆఫ్ కోడ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది రెస్పాన్స్ తప్పు అయిందనుకో, నెట్వర్క్ రెస్పాన్స్ వాజ్ నాట్ ఓకే అనేసి. కరెక్ట్గా ఉంటే అది మనకి రిటర్న్ చేసేస్తుంది రిజల్ట్ అనేది. అప్పుడు మనం దాన్ని ప్రింట్ చేసేస్తాం. ఇక్కడికి వచ్చి ప్రింట్ చేసేయాలంటే న్యూ యూజర్ డేటా అనేది ఏంటి, ఇక్కడ అదొక వేరియబుల్. ఇందాక డేటాని తీసుకున్నావు, ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటిని ఇందులో స్టోర్ చేసుకున్నాం. ఇది కూడా రెస్పాన్స్ ఇస్తుంది, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇది క్యాచ్ చేసేస్తుంది. మేక్ సెన్స్? ఓకే, మేక్ సెన్స్. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ఫెచ్ అంటే ఏంటంటే, ఫెచ్ అనేది దేనికి, ఫెచ్ రిటర్న్స్ ఏ ప్రామిస్. ఓకే, ఫెచ్ మెథడ్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇది ప్రామిస్ ఇస్తుంది. ఫెచ్ మెథడ్ ఇది మనకి ఈ ఫెచ్ మెథడ్లో మనం ఇది పాస్ చేయాలి. దీన్ని నేను ఏం చేశానంటే ఒక దగ్గర సేవ్ చేసుకున్నాను, ఒక వేరియబుల్, ఒక బాక్స్లో, ఒక కంటైనర్లో సేవ్ చేసుకుని. ప్రతిసారి దీని ముఖం చూడలేము, పెద్దగా ఉంది, అందుకే చిన్న బాక్స్ పెట్టేశాను. అది యూజ్ చేసుకుంటే ప్రతిసారి నేను దీన్ని యాక్సెస్ చేయగలను. సో వాట్ దిస్ లైన్. ఓకే, ఇది అయిపోయింది. సో పోస్ట్. సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంటే, వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ మెథడ్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ద వెబ్సైట్ నీడ్స్ టు నో
వాట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ యు ఆర్ మేకింగ్ అనేసి. ఎందుకంటే వెబ్సైట్ తెలియాలి కదా నువ్వు పోస్ట్ ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ పంపిస్తున్నావు అంటే. పోస్ట్ మీన్స్ యు ఆర్ సెండింగ్ డేటా టు సర్వర్ అని. ఓకే, సో నెక్స్ట్ ఇదేం చేస్తుంది ఈ మెథడ్. మీరు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు ఎలాంటి కాంప్లెక్స్ వెబ్సైట్స్నైనా బిల్డ్ చేసేస్తారు, ఏపీఐని ఈజీగా కాల్ చేసేస్తారు. దీన్ని ఏం చేస్తుంది ఇది హెడర్స్ కంటెంట్ టైప్ JSON data. Yes, we are sending JSON data అని చెప్పేసి అంతే to the server. సర్వర్. గుడ్, వీఆర్ సెండింగ్ JSON డేటా టు ది సర్వర్ అని. ఓకే, నెక్స్ట్ సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సో హెడర్స్ అంటే అదే వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే ద సర్వర్ నీడ్స్ టు నో వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ రిసీవింగ్ సో ఇట్ కెన్ హ్యాండిల్ ఇట్ కరెక్ట్లీ. అది సో ఓకే, మనకి వాట్ డేటా యు ఆర్ సెండింగ్, అది మన డేటా ఎవరికి తెలుసు ఇక్కడ చెప్పండి. ఎవరైనా మనం ఏ డేటాని సెండ్ చేస్తున్నాం పోస్ట్ తెలుసు. బాగా చూసి చెప్పండి, మనం ఏ డేటాని సెండ్ చేస్తున్నాం, ఏంటి సెండ్ చేస్తున్నాం. పోస్ట్ అంటే తెలిసి సెండ్ చేస్తున్నాం అనేది, అది ఏ డేటాని సెండ్ చేస్తున్నాం. ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఇక్కడ ఉన్న కోడ్లోని ఏం సెండ్ చేస్తున్నాం మనం, ఏ ఇన్ఫర్మేషన్ సెండ్ API చేస్తున్నాం, URL. ఏ ఇన్ఫర్మేషన్ సెండ్ Form data, చేస్తున్నాం. form data. ఫామ్ form డేటా data. ఆబ్జెక్ట్, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నువ్వు కదా సెండ్ చేస్తున్నావు. సెండ్ చేస్తున్నాం, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నాం. సో అలాగా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. బాడీ డాట్ జేసన్ స్ట్రింగ్ ఫైవ్ ఇది ఏం చేస్తుందంటే వాట్ ఇట్ డస్ అంటే ఇట్ కన్వర్ట్స్ యువర్ డేటా. వాట్ ఈజ్ యువర్ డేటా అంటే యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఇంటూ జేసన్ స్ట్రింగ్ and sends it to the body of the request. Okay, why is it important ante this is actually data you are sending to the enter the contest. తెలుసు మీకు. ఇంకా ఇక్కడ మిగతా ఉన్నది ఏంటంటే దాన్ని ఏం చేస్తుంది వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ అని అండ్ రీడ్ ఇట్ JSON ఫార్మెట్. ఇది రీడ్ చేస్తుంది JSON ఫార్మెట్లో. మనం చెప్పాను కదా మీకు వచ్చిన డేటాలు మీరు చదువుతారు, చదివిన దాన్ని యాక్షన్లో పెడతారు, ఏం తప్పులుంటే ఎర్రర్స్ ప్రింట్ చేస్తారు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, JSON ఫార్మెట్ అంటే ఏం చెప్పాను, రెస్పాన్స్ అండ్ రీడ్ చేస్తుంది. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్, ఇట్స్ వెయిట్ ఫర్ ద వెబ్సైట్ టు రెస్పాండ్. ఇది JSON ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది, వెయిట్ ఫర్ ద వెబ్సైట్. నువ్వు ఏదైతే అంటే ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ చేసి నువ్వు ఏదైతే టైప్ చేస్తే ఎంటర్ చేస్తావు అది తీసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నీకు రిక్వెస్ట్ పంపిస్తుంది కదా. రిక్వెస్ట్ అంటే నీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో అంటే దాన్ని ఏమంటావంటే వెయిట్స్ ఫర్ ద వెబ్సైట్ టు రెస్పాండ్, దెన్ కన్వర్ట్స్ రెస్పాండ్ వెయిట్ చేస్తుంది, తర్వాత దాన్ని ఏం చేస్తుంది దెన్ కన్వర్ట్స్ ద రెస్పాన్స్ ఇంటూ JSON ఆబ్జెక్ట్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంటే యూ నీడ్ టు కన్వర్ట్ ద రెస్పాన్స్ టు JSON సో వీ కెన్ ఈజీలీ వర్కింగ్ విత్ డేటా. అంటే మీకు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో మీకు తెలుసు. ఇది ఏం చేస్తుందంటే అది డేటాని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏమైనా పెట్టుకోవచ్చే, న్యూ యూజర్ డేటా అని పెట్టక్కర్లే, మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే న్యూ యూజర్ డేటా అంటే కొంచెం యూజ్ అవుతుంది అని. అంటే ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, వచ్చిందంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంతటిని ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం, మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ వచ్చేస్తుంది. సో అలాగా క్యాచ్ మెథడ్ తెలుసు కదా, ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఎనీ క్వశ్చన్స్? ఓకే, సేమ్ పోస్ట్కి ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. నెక్స్ట్ మన మెథడ్ క్వీరీ ఇది తర్వాత మీరు చూడండి. తర్వాత ఇక్కడ హ్యాండిలింగ్ ఇది మనం నేర్చుకోవచ్చు కానీ ఓకే 2 API ఎండ్ పాయింట్స్ ఉంటే ఎలా చేయాలని. ఓకే, ఇవన్నీ రేపు చూడొద్దాం, సరేనా? ఓకే, సో మిగతా మెథడ్స్ అన్నిటికీ ఏం చేస్తాం అక్కడ పోస్ట్ తీసేసి పుట్ డిలీట్ నువ్వు నేమ్స్ చేంజ్ చేస్తావు తెలుసు. ఇప్పుడు పోస్ట్ మెథడ్లోనే ఏం వర్కౌట్ అవుతుందో తెలుసు, డేటా అంతా మనం సెండ్ చేస్తాం. సో అదే గెట్ మెథడ్లో తెలుసు, పోస్ట్ మెథడ్లోని ఏం చేస్తాం తెలుసు. సో పోస్ట్లో మనం ఏం చేస్తాం, పుట్ అంటే మనకు తెలుసు రిక్వెస్ట్ అనేసి. పోస్ట్ మెథడ్ కూడా తెలుసు. ఇప్పుడు మనం ఏం చేసాం, పోస్ట్ చేసాం. తర్వాత డిలీట్ మెథడ్ అంటే డిలీట్ అంతే.
ఓకే, దాని గురించి మనం డీప్గా చూడొచ్చు. సో రేపు నాకు ఓకే క్లాస్ టైమింగ్స్ 68 ఓకే ఓకే. ఎనీ డౌట్స్? ఓకే, సో రవీంద్ర నువ్వు కార్తిక్తో వర్క్ చేయాలి. ఓకే సార్. వర్క్ అంటే మీ ఇద్దరు వేరే పనులు కాదు, ఈ హోంవర్క్. ఓకేనా? ఓకే. ఓకే సార్. సో ద గుడ్ న్యూస్ ఏంటంటే జావా స్క్రిప్ట్కి మనం 80% అయిపోయింది ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ. ఇంకో 20% అయిపోతే అన్ని ప్రాజెక్ట్స్ మనం కలిపి చేసేసుకోవచ్చు. ఎవరికి ఇంక ఏ బాధ ఉండదు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు. సో మీరు బాగా క్యాచ్ ఓకే చేస్తున్నారు. సార్. సో మీరు బాగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎవరికొకరికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కార్తిక్ నీకు అసైన్ చేశాను కాబట్టి అఖిల్, రవి, రాకేష్ వీళ్ళిద్దరు స్మార్ట్ కాబట్టి చేసేస్తారు. సో నువ్వు కార్తిక్ హెల్ప్ చేస్తూ ఉండాలి, కార్తిక్ నీకు హెల్ప్ చేస్తాడు. ఓకే ఓకే సార్. సో హెల్పింగ్ హ్యాండ్స్. ఓకే, సో అది ఓకే. ఓకే. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఇది ఆపేస్తుంది ప్రోగ్రామింగ్.